చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. రెండు రోజుల క్రితం మేడ్చల్ మల్కాజ్గిరిలో కాల్పుల ఘటన మరొక ముందే హైదరాబాద్ చాదర్ఘట్లో మరోసారి కాల్పుల ఘటన కలకలం రేపుతోంది. హైదరాబాద్ చాదర్ఘట్ విక్టరీ ప్లే గ్రౌండ్ సమీపంలో ఇద్దరు వ్యక్తులు ఓ వ్యక్తి వద్ద నుంచి సెల్ ఫోన్ లాక్కొని పారిపోవటాన్ని అక్కడే ఉన్న డీసీపీ సాయి చైతన్య గమనించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన డీసీపీ తన గన్మెన్తో కలిసి వారిని పట్టుకునేందుకు వెంబడించారు. ఈ క్రమంలో దొంగల్లో ఒకరు డీసీపీపై కత్తితో దాడికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో డీసీపీ కింద పడిపోయారు. వెంటనే ఆయన తన సర్వీస్ రివాల్వర్తో వారిపై 3 రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక దొంగ కాలికి గాయమైంది. దీంతో వెంటనే అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని చికిత్స నిమిత్తం నాంపల్లి ఆసుపత్రికి తరలించారు. మరో దొంగ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనతో స్థానికంగా కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న సౌత్ ఈస్ట్ జోన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. పట్టుబడిన నిందితుడి నేర చరిత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు. విధి నిర్వహణలో ఉన్న డీసీపీ సాయి చైతన్య చూపిన చొరవ, ధైర్యాన్ని పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు.